హాయ్ అండి సతీష్. మిడ్ నైట్ టాక్ షో చాలా 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 ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగాయి. మరి వాళ్ళు ఏమనుకున్నారో, వాళ్ళ మైండ్ గేమ్ ఎట్లా ఉంది, నా అనాలిసిస్ ఏంటనేది కూడా అక్కడ సీన్ టు సీన్ చూసాక నా పాయింట్ కూడా చెబుతా. ఇప్పుడు సోనియా అలాగే 4 గ్రూపులు అయ్యాయి. గ్రూపులు అంటే నామినేషన్లు చేసుకోరా, వీళ్ళ గ్రూప్ వాళ్ళ చేస్తుందా, వాళ్ళ గ్రూప్ వీళ్ళనే చేస్తుందా, ఏ గ్రూప్లో వాళ్ళు చేసుకోండి కాదు, ఇంకా ఆ స్థాయికి వెళ్ళే ఈ గ్రూపులు ఏంటంటే గ్రూప్ డిస్కషన్ల వరకు ఒక వైబ్ సెట్ అయ్యింది. ఒక నలుగురు కూర్చొని వేరే వాళ్ళ గురించి మాట్లాడు కూడా ఇట్లా ఆ గ్రూపులు ప్రస్తుతానికి ఏ ఫామ్ అయ్యే ముందు ఇవి బలపడతాయా, లేకపోతే మామూలుగా క్యాజువల్గా సోలోగా మాట్లాడుకుంటారు చూద్దాం. ప్రస్తుతానికి గ్రూప్ డిస్కషన్స్ ఎట్లా అంటే సోనియా, నిఖిల్, అభయ్ వీళ్ళు ఒకటి గ్రూపు. అంటే వీళ్ళ ముగ్గురికి బయట నుంచి పృథ్వీ మద్దతుదారుడు లెక్క ఉన్నాడు. అట్లాగే నయనిక, విష్ణుప్రియ, సీత వాళ్ళ ముగ్గురు గ్రూప్ డిస్కషన్స్. ఇక ప్రేరణ, యష్మి వీళ్ళిద్దరికి మళ్ళీ బయట నుండి పృథ్వీ కొద్ది సపోర్టెడ్గా అటు ఇటుగా కాస్త వస్తున్నాడు. అట్లాగే నబీల్, ఆదిత్య, శేఖర్ భాష వీళ్ళ ముగ్గురు ఒకటే. అంటే వీళ్ళందరూ వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు. అసలు ఏ గ్రూపులోకి లేకుండా దూరంగా బయట మాత్రమే తిరుగుతుంది మణికంఠ. ఎట్లా అయితే డిస్కషన్స్ నడిచే. ఇక ఆదిత్య, నబీల్, శేఖర్ భాష కూడా బేబక్క వెళ్ళిపోయింది కదా, దాని గురించి మాట్లాడుతారు. వెళ్ళిపోయింది అనే టాపిక్ మీద మొదట్లో శేఖర్ భాష అంటాడు, మొదట్లో బాగానే ఉండేది, అంటే సోనియా నామినేట్ చేయడం వల్ల వెళ్ళిపోయింది, హైలైట్ చేయడం వల్ల డిస్కషన్ వస్తే, లేదు మొదట్లో బాగానే ఉండేది, అందరూ సాఫ్ట్గా ఉన్నావు, ఇలాగైతే పనికిరాదు, కమాండింగ్ ఉండాలన్నతో స్ట్రాంగ్ అవ్వాలని ట్రై చేసింది, మొత్తానికి అథారిటీ చూపడం వల్ల వెళ్ళిపోయింది. శేఖర్ భాష క్లారిటీ ఇస్తాడు. అయితే ఈ అథారిటీ ఫస్ట్ నుంచి లేకపోవడం వెళ్ళిపోయి, ఫస్ట్లో సాఫ్ట్గా ఉన్నదానికి ఆవిడకి మైనస్ జరగదు ఆడియన్స్లో. బట్ ఫస్ట్ నుంచి ఈ అథారిటీ చూపించి స్ట్రాంగ్ ఉంటామో, మంచి ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్ లాగా ఉందా, చెడుగుడు ఆడుకుంటుంది అన్నట్టు కనెక్ట్ అయ్యేవారు మా ఫైర్కి. అది లేకపోవడం వల్ల అవుట్ అయిపోయింది ఆవిడ. అటుగా ఆదిత్య కూడా అంటారు, సోనియా ఇష్యూ వల్లే బేబక్క బయటికి వెళ్ళింది, బేబక్కను సోనియా నామినేట్ చేసింది కానీ సోనియా బేబక్కని చేయలేదు అంటే కరెక్టే. ఆవిడకి నిన్న నిఖిల్కి అన్నట్టుగా బేబక్క కూడా ఆ సోనియా విషయంలో కొంత భయపడింది. ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేయాలి. ఆ పప్పు గురించి అంత పంచాయతీ పెట్టిన ఆఖరికి అంతెందుకు ఈరోజు సోనియా కూడా అంటుంది, వారం అంతా నేను బేబక్కని అదే పాయింట్ మీద పట్టుకుని నేను నిన్న కూడా ఎపిసోడ్లో రివ్యూలో ఆవిడ ఎలిమినేషన్ క్రియేషన్ కూడా ఇదే చెప్పా. ఆ సోనియాకి ఒక్క పాయింట్ దొరికింది వీక్నెస్, ఈ బేబక్క డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఆవిడ అదే పాయింట్ని వారం అంతా తిప్పి పడిదిప్పి అలాగా బయటకైతే వచ్చింది. దాని గురించి వీళ్ళైతే మాట్లాడుకుంటాం ఎందుకు అనేసి. సోనియా ఏమో బేబక్కని చేసింది, బేబక్క ఆవిడ ఎందుకు చేయలేకపోయిన లెక్క. అలాగే ఇంకొకటి ఏంటి, ఆదిత్య బొమ్మ ఏమంటాడంటే బయట ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు ఈ వీక్ తెలుసుకోవాలంటే, ఆడియన్స్లో ఓట్ల పరంగా ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు ఈ వారం తెలుసుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. ఎట్లా అంటే ఒకవేళ నన్ను ఎవరైనా నామినేట్ చేయకపోతే నాకు నేను సెల్ఫ్ నామినేట్ చేసాను, లాస్ట్ వీక్ అదే అన్నాడు, ఇప్పుడు అదే అన్నాడు. అంటే ఇతనికి ఏముంది ఉద్దేశం, నేను ఒకసారి నామినేషన్లోకి వెళ్తే ఏదో ఒక రకంగా ఓట్లు పడి హౌస్లోకి వస్తానా లేకపోతే వెళ్ళిపోతానా, ఏ కాంబినేషన్లో ఈ 5గురితో వెళ్తే 6గురితో వెళ్తే వీళ్ళలో మనం ఏ పొజిషన్ ఉంటాం, సేవ్ అవుతామా లేదంటే తెలుసుకోవాలని టెస్టింగ్ చేద్దాం అన్నట్టు ఉంది. అంటే జనరల్గా అది ఇంటెన్షన్ బహుశా నామినేషన్లకి ఎవ్రీ వీక్ వెళ్తే ఓట్లు పడతాయి, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, అలా ఉంటుంది. లేకుండా కంప్లీట్గా ఒక 5-6 వారాలు రాకపోతే రాగానే ఫసక్ అయిపోతాం, అస్సాం వెళ్ళిపోతాం అనేసి తెలుస్తుంది కదా జనరల్గా. ఈ బిగ్ బాస్ గురించి కాన్సెప్ట్ గురించి ఐడియా ఉండే వాళ్ళకి ఆ ఉద్దేశంతో అట్లా ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నాడు అని నాకైతే అనిపించింది. అయితే ఆయన యాటిట్యూడ్గా ఏంటంటే వచ్చాం, ఉన్నాం, వెళ్తాం, ఉన్నా పర్వాలా వెళ్ళినా పర్వాలా, డిస్రెస్పెక్ట్ అవ్వకూడదు, బ్యాడ్ అవ్వకూడదు, రిస్క్ చేయకూడదు, ఉన్నన్నాళ్ళు ఒక పబ్లిసిటీ, పాత ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ అన్నాళ్ళు మనకు గుర్తులు. ఆదిత్య అంటే అప్పుడు సినిమాలు చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఆదిత్య పలానా సినిమా చేశారు, 30 సినిమాలు చేశారు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇది ఆ టార్గెట్ రీచ్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడే అనిపిస్తుంది మరి నాకు. ఆ తర్వాత బేబక్క గుడ్లు కూడా నేనే తీసుకుంటాను, సోనియా సాధారణంగా జనరల్గా నవ్వుతూ క్యాజువల్గా నడుతుంది నిఖిల్ వీళ్ళతో. వీళ్ళ మధ్య చాలా కాన్వర్జేషన్ జరిగింది, అక్కడ సిచ్యువేషన్ కూడా చెబితే మరి వీళ్ళ ఆట ఎన్ని మరుపులు తిరుగుద్ది, ఏం జరుగుద్ది ఏంటో అయితే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే చూద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం, ఎటు మరుపులు తిప్పుతారు అనే పరిస్థితి కనబడుతుంది. ఏమంటే నిఖిల్ గురించి కూడా సీత అంటుంది అక్కడ విష్ణుప్రీతో, సోనియాతో ఫ్రెండ్షిప్ చేసినట్టే నాతో కూడా చేయాలనేలా ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాడు అతను అనిపిస్తుంది. కానీ ఏం ఉద్దేశంతో అంటే అలా అనిపిస్తున్నాడు అని నాకు అనిపించింది, నా అమ్మాయి అయితే చెప్పింది. అంటే ఇంకోటి ఏంటంటే సీత ఫ్లాప్లో నేను నాగార్జున వేశారు కదా, ఫ్లాప్లో ఆమెను పెట్టినారు కదా కొందరితో పాటు, నన్ను ఫ్లాప్లో పెట్టినట్టు అసలు ఊహించలే. అంటే నిన్ను రెచ్చగొట్టడానికి వేశారని నయనిక అంటుంది. రేపు చూడు నువ్వు దీని అమ్మ జీవితం రెచ్చిపోతావు కదా, అదే కంటెంట్ వాళ్ళకి కావాలని తర్వాత మణికంఠ అంటాడు, అట్టగా నయనిక కూడా అంటుంది. ఏమంటే హోస్ట్ అన్నాడు కదా రోజు కిర్రాక కనబడింది, సీత కనబడలేదని. ఎగ్జాక్ట్గా వీళ్ళు నయనిక, మణికంఠ వీళ్ళందరూ చెప్పినట్టుగా రెచ్చగొట్టడానికి నువ్వు చెలరైపో, మాకు కంటెంట్ కావాలి, ఇంకా ఫుల్ బరస్ట్ అయిపోయి గేట్ ఎత్తే వీళ్ళ కంటెంట్ ప్రవహించాలని లెక్క కిర్రాక్ సీతకి కీ ఇచ్చి అయితే వదిలాడు హోస్ట్. అందులో డౌట్లే, ఆవిడని రెచ్చగొట్టడానికి కంటెంట్ కోసం, అది డౌట్ లేదు. అయితే నయనికి కూడా ఇక్కడ ఏమంటుందంటే ఉన్నా పోయినా ఒకటే ఇక్కడ నుంచి, కానీ బయటికి వెళ్తే నేను మరింత స్ట్రాంగ్ అవడానికి ఇది హౌస్, ఈ జర్నీ ఉపయోగపడుద్ది కదా. బట్ మా మమ్మీకి అయితే గట్టిగా అడుగుతా, ఎందుకైనా బిగ్ బాస్కి వెళ్ళమన్నావు అని నేను
అని అడుగుతాను. బట్ నేనేంటి జనానికి తెలుస్తుంది కదా! ఈ ఆపర్చునిటీ మంచిదే కదా! నెగెటివ్ వెళ్తే కొద్దిగా ఇబ్బంది ఉంటది. బట్ మంచిదే కదా! ఈ హౌస్‌లోకి రావడం వల్ల మనమేంటో మనకు తెలుస్తది కదా! అని నైనిక అంటది. నాకేమనిపించింది నిజమే. నిన్న హోస్ట్ అని అడిగా రిఫ్లెక్ట్ ఆఫ్ లైఫ్ అదైతే వాస్తవం. ఇటు మొన్న విష్ణుప్రియ కూడా అనింది. ఈ నైనికకి అసలు 'బిగ్ బాస్‌కి' ఇష్టం లేదు గానీ, వాళ్ళ అమ్మగారికి ప్రెషర్ వల్ల ఆవిడకి ఇష్టం అని చెప్పేసి వచ్చింది. సో, ఎనీవే వాళ్ళ అమ్మ కోసం వచ్చినా సరే హార్ట్‌ఫుల్‌గా ఆడుతున్నారు. నైనిక కూడా అదే అంటది. యెస్ నేను ఉన్నన్నాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తా, స్ట్రాంగ్‌గా చేస్తా, ఎఫర్ట్స్ 100% పెడతా. బట్ వెళ్ళిపోయిన రోజు వెళ్ళిపోతా ఓకే. ఎంతవరకు అవకాశం ఇచ్చారో ఉన్నానే వెళ్ళాను అన్నట్టు తీసుకున్నాను. లేక ఆమె ఆ కాన్ఫిడెన్స్, ఆ యాటిట్యూడ్ అయితే నాకు కూడా నచ్చింది. అంటే తర్వాత ఇక్కడ కామెడీ అనిపించింది ఏమంటే, వీళ్ళ టీమ్‌లో అంటే అందరూ మంచోళ్ళే అన్నట్టు. ఎవరు? నైనిక టీమ్‌లో. అని ఎవరు చెప్పుకుంటున్నారు? విష్ణుప్రియ, సీత, ఈ నైనిక వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మన టీమ్‌లో ఉన్నోళ్ళంతా ఫైట్ ఇద్దాం అనుకుంటున్నారు. చాలా మంచోళ్ళు. కానీ వేరే టీమ్‌లోకి వెళ్ళిపోదామని కూడా ఎవరు అనుకోలే. ఎంత మంచివాళ్ళో అందరూ పొగుడుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళే. ఇక్కడ విష్ణుప్రియ ఏమంటదంటే సీరియస్‌గానే విష్ణుప్రియ ఏమంటదంటే "నువ్వు పాజిటివ్‌గా ఉన్నావు కాబట్టి పాజిటివ్ మైండ్స్ అంతా ఉంది. నీ టీమ్‌లోకి వచ్చారని" విష్ణుప్రియ అంటది. అయితే నాకేమనిపించిందంటే రేపు ఒక టాస్క్ ఇస్తే ఈ టీమ్‌లో ఉండోళ్ళు అటు, ఆ టీమ్‌లో ఉండేది మారిస్తే చాలు మొత్తం ఇప్పుడు పాజిటివ్ కనపడేదంతా నెగెటివ్ కనపడుతుంది. అపోనెంట్ టీమ్‌లో అయ్యుంటే. సో, ఇప్పుడు ఒకటే సేమ్ టీమ్ గనక అందరూ అద్భుతంగా మంచిగా కనిపిస్తారు. ఇదే మెంబర్స్ అటు ఇటు అయ్యేసరికి ఆళ్ళు నెగెటివ్ కార్నర్స్ అయితే కనబడతాయి. ఈ టీమ్‌లు పర్మనెంటా? కాదు గదా! జస్ట్ ఈ వారం వరకే దాన్ని నడిపించారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకోటేమంటే యష్మి అంటది పాపం నిఖిల్‌కి ఒక అవకాశం ఇవ్వండి బిగ్ బాస్. అతడు ఆడి తన క్లాన్‌ని బిల్డ్ చేసుకుంటాడు కదా! పాపం నిఖిల్ ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియట్లేదని యాష్మి అంటుంది. పృథ్వీ నవ్వుతాడిక్కడ. అయితే నాకు కూడా ఏమనిపించిందంటే చెట్టంత మనిషిని ఖాళీగా ఎందుకు వదిలేసాడు? 2 టీమ్‌లు ఇప్పుడు యష్మి టీమే, నయనిక టీమ్‌కైతే 2 టీమ్‌లు అన్నాడు, క్లాన్ అన్నాడు, టాస్క్‌లు అన్నాడు, ఆడించాడు, పాడించాడు. ఏదో గలాట అయితే జరిగింది. మొత్తానికి ఒక వారం కంటెంట్ ఆ టీమ్‌లో. బట్ ఇతనేం కాకుండా చేసేసాడు. సంచాలకుగా పెట్టేసా చూడు అన్నట్టుగా ఎందుకు వదిలేసాడో అర్థం కాలే. నిఖిల్ టీమ్‌ని కంప్లీట్ ఖాళీగా వదిలేసాడు. అది కూడా ఒక రకంగా బేబక్ ఎలిమినేషన్‌కి కారణమైంది. ఎందుకంటే ఆమె కూడా టాస్క్‌లు ఆడితే ఏదో ఒక సింపతి వర్కౌట్ అవ్వడమో, ఏదో పడ్డమో, గాయాలవ్వడమో లేకపోతే ఆవిడకి వయసుకి మించి ఆహ్, ఆహ్, ఎఫర్ట్స్ పెట్టిందనో ఏదో ఒక రకం కాస్త స్కోప్ అయినా వచ్చుండేదేమో. బట్ ఏమీ లేకుండా పక్క డమ్మీలోకి అలా పెట్టేయడం వల్ల ఎందుకు చేస్తాడో మరి అర్థం కాలే. ఏం చేస్తాడో ఏంటో కానీ నాకైతే అది నచ్చల. ఒక టీమ్‌ని ఆడండి మరి బలం తక్కువైనా సరే ఆడండి అని ఆడించుంటే బాగుండేది. అది బాలేదనిపించింది. తర్వాత యష్మి, ప్రేరణ డిస్కషన్ ఏంటంటే బేబక్క ప్రేరణ అంటది. బేబక్క ఇప్పుడు బయటికెళ్ళిపోయింది కదా! ఎపిసోడ్‌లన్నీ చూసి మళ్ళీ వైల్డ్ కార్డ్‌గా రావాలి అప్పుడు ఉంటది. మొత్తం ఈ ప్రేరణ చేసింది అంతా కావాలని చేసిందనేసి అంటదంట. ఎందుకని? కావాలని నిఖిల్ టీమ్‌ని డమ్మీని చేసింది ప్రేరణ. ముగ్గురిని ఒప్పించింది యష్మి టీమ్‌లోకి తీసుకొచ్చిందని అంటుంది. ముగ్గురు ఎవరంటే అభయ్ నవీను, అలాగే పృథ్వీ, శేఖర్ భాష ముందు తన డెసిషన్ తీసుకొని అందులోకి వచ్చాడు. అటుగా మిగతా ఇంకెవరు ఈమొచ్చింది. మరి ఇంకెవరు ఇంకా శేఖర్ భాష ముందొచ్చారు కదా! నబీల్ అండ్ అభయ్ నవీన్ వీళ్ళొచ్చారు గనక. సో, ఆవిడే చేసిందని అనుకుంటదంట. ఇట్లా చేసి అతని టీమ్‌ని డ్యామేజ్ చేసిందని. అయితే ప్రేరణ అవును నన్ను హర్ట్ చేశాడు నిఖిల్ అందుకే అలా చేశానంటది. మరి ఎందుకు హర్ట్ చేసాడు? ఏం హర్ట్ చేసాడు గాని ఆ ఉద్దేశంతో ఆవిడైతే అట్లా చేసిందంట. అందుకోసం వీళ్ళిద్దరు సరదా మాట్లాడుకుంటారు. తర్వాత ఆదిత్య ఓము, నబీల్ డిస్కషన్ పెట్టుకుంటారు. ఏమంటాడంటే ఆదిత్య ఓము పృథ్వీ రెస్పెక్ట్ పోయింది కదా అక్కడ. మనం ఇక్కడ దేనికోసం ఒక రెస్పెక్ట్ కోసం ఒక ఇమేజ్ కోసం వస్తాం కదా! అది పోయింది కదా! అంటాడు. ఎందుకోసం పోయిందనంటే నబీల్ కూడా అవునవును కదంటే బేబక్క విషయంలో టంగ్ స్లిప్ అయ్యాడు. అందుకే నోరు జాగ్రత్త అని చెప్పాము. అది పోకూడదు గదా! నేను అదే నిఖిల్, పృథ్వీకి అందరికి చెబుతానంటే, ఆ నబీల్ కూడా అదే అంటాడు. అవునండి అట్లాగే చేయాలి. అలా టంగ్ స్లిప్ అవ్వకూడదని లెక్క. తర్వాత పృథ్వీ ఏమంటాడంటే వీళ్ళందరితో విష్ణుప్రియ వీళ్ళందరూ ఉన్నప్పుడు, ఈ వారం బతికిపోయాను. ఎందుకంటే బేబక్ ఉంది గనుక నామినేషన్‌లో బతికిపోయాను అంటాడు. నువ్వు అక్కడ ఉండు అంటాడు. సీత అనంగా మళ్ళీ ఏమంటదంటే పృథ్వీ, బేబక్‌ను నేను నామినేట్ చేయడం వల్ల ఆమె వెళ్ళిపోలేదు. ఆమెను ఆడియన్స్ పంపించారు అని పృథ్వీ అంటాడు. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఒకరు వెళ్ళిపోవాలన్నా వెళ్ళరు, ఉండాలన్నా ఉండరు. ఆడియన్స్ ఎవరిని ఉంచాలన్నా, పంపించాలన్నా కనీసం కొన్ని సీజన్‌లు చూసాం. 12, 13 వారాలు నామినేట్ అవుతూనే సేవ్ అయిపోయి విన్నర్‌లు అయిపోయినారు. కొందరేంటి 5, 6 వారాలు రాకుండా రాక ఒక వారం వస్తే ఫటక్‌మని వెళ్ళిపోవడం అటు నుంచి అటే. ఒక్కసారి వ వ వ ఓన్లీ వన్స్ ఫసక్ అన్నట్టుగా ఒకే ఒకసారి నామినేషన్‌లోకి వచ్చి ఔట్ అయిపోయిన ప్రతి సీజన్‌లో ఉంటారు. 3, 4, 5, 6 వారాలు తప్పించుకొని రాకుండా ఉండి, ఇప్పుడు ఆయన సందీప్ మాస్టర్ కావచ్చు, అంతకుముందు ఒక ఆయన సూర్య కావచ్చు, ఇట్లా అందరూ ఒక 5, 6 వారాలు రాకుండా ఫస్ట్ వీక్ ఔట్. అంటే ఒక కంటెస్టెంట్ నామినేట్ చేసినంత మాత్రాన ఈ కంటెస్టెంట్ చేశాడు కాబట్టి వెళ్ళిపోవడం, ఆ కంటెస్టెంట్ చేశాడు కాబట్టి ఇట్లా ఇప్పుడు ఉండదు. ఆడియన్స్ ఉంచాలని కూడా 13 వారాలు నామినేట్ అయ్యి కప్పు ఎగరేసుకుపోయి సేవ్ అయిపోయి వీళ్ళలో ఉన్నారు. 5, 6 వారాలు రాక ఒకే ఒక్కసారి వచ్చి మరి వెనక్కి తిరిగి చూడకుండా ఇటు నుంచి ఇటే వచ్చేసినోళ్ళు ఉన్నారు. సో, అదేదో నాకు అట్లా అనిపించింది. నెక్స్ట్ వన్ సీత. దేవకి అందరూ ఉండాలని అనుకుంటారు. అంటే సీత మనకంట అంటే నేను కాదు అని విష్ణుప్రియ అనబోతే సీత ఆపుతుంది. అంటే ముందు ఉంది ముసళ్ళ పండుగ నాకు కూడా అంటే విష్ణుప్రియ అక్కడ ఏమో అనబోతే ఇక్కడ అందరూ ఉండాలని అనుకుంటారు అని అంటే విష్ణుప్రియ నేను అలా కాదు నాకు కూడా వెళ్ళిపోవాలని ఉంది అనే లెక్క ఆవిడేదో ఆ సెన్స్‌లో చెప్పబోతుంటే సీత ఆపింది.
అంటే అప్పుడు విష్ణుప్రియ అంటది, నాకు అర్థమైందిలే ముందు ముందు ఉండేది ముసల పండుగ. బట్ ఆ ముసల పండుగ నేను రెడీ కాదు అని విష్ణుప్రియ అంటది. నాకేమనిపించిందంటే, ఈ అమ్మాయి కూడా పెద్దగా అంత సీరియస్‌గా ఉండాలి, గెలిచేయాలి, పొడి చేయాలి అన్నట్టుగా లేదు. వచ్చాం, ఉన్నాం, చిల్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం, ఎక్స్‌పీరియన్స్ చేద్దాం. మొన్న అనింది కదా! ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసం వచ్చాను అన్నట్టుగా, ఒక ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేద్దాం అన్నట్టు ఉంది తప్ప, సీరియస్‌గా టాప్ 5లో ఉండైపోవాలి, రన్నర్ అయిపోవాలి, విన్నర్ అయిపోవాలి అట్టయితే ఏం లేదు. నిజంగా నాకేమనిపించిందంటే, బయట పీఆర్ చేస్తున్న ఫైట్ గాని, వాళ్ళు పడుతున్న ఎఫెక్ట్ గాని, ఈవిడ చేసిన లోపల చేయట్లేదు కూడా అని అనిపించింది. ఆవిడైతే ఉంటే ఉంటాం, పోతే పోతాయి అంటే ఇప్పుడు అన్నట్టే ఉంది. బట్ వాళ్ళు పీఆర్ మాత్రం బాగానే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు ప్రమోట్ చేయడానికి. ఎనీవే నెక్స్ట్ వన్. చీఫ్‌లను మారుస్తారో లేదో చూడాలి. ఇక్కడ పీఆర్ అంటే నాట్ ఓన్లీ విష్ణుప్రియ. అందరు కంటెస్టెంట్స్‌కి చిన్నదో, పెద్దదో, ఒకలో, ఇద్దరో, ముగ్గురో ఫ్యాన్సో, ఫ్యామిలీ మెంబర్సో పెట్టుకున్న ఆఫీస్ స్టాఫ్ మొత్తానికి అందరికీ ఉంటారు. అది తప్పులేదు. అది 100% తప్పే కాదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఆడడానికి వచ్చి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటూ బూస్టప్ ఇస్తూ లేపడానికి అయితే ట్రై చేస్తారు. అయితే ఇక నెక్స్ట్ వన్. చీఫ్‌లను మారుస్తారో లేదో అని ప్రేరణ, యష్మి డిస్కషన్ చేస్తారు. అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే ఇవే టీములు ఉండిపోతాయి కదా సీజన్ అంతా అన్నట్టు ఫీలింగ్. ఎందుకు ఉండిపోతాయి? ఇవాళ నామినేషన్‌లో మొత్తం భ్రమలన్నీ పటాపంచలు అయిపోతే క్లియర్ అయిపోద్ది. ఈ టీములు కాదు, పాడు కాదు. ఇంతకు నైనికలు మన టీంలో అందరూ మంచోళ్ళు, అందరిది పాజిటివ్ థింకింగ్, అందరిది ఫైటింగ్ స్పిరిట్ అన్నారు కదా! ఇవే బెస్ట్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ రేపు పొద్దున టీములు అయితే మారుతాయి. అయితే ఇదే టైంలో ఇక నేను ఫిక్స్ అయిపోయిన నిఖిల్ అండ్ సోనియా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏమంటాడంటే, నేను ఫిక్స్ అయిపోయాను. నాకు ఏది నచ్చితే అది చేస్తా. ఇప్పుడేమైనా సరే గట్టిగా ఇచ్చి పడేస్తాను నిఖిల్ అంటాడు. సోనియా మాత్రం వద్దు తగ్గించుకో అని ఆమె అంటే, అసలు తగ్గేది లేదు, చూస్తా ఇచ్చి పడేస్తా అన్నట్టు నామినేషన్ గురించి అంటాడు. అంటే అట్ ది సేమ్ టైమ్ అక్కడ పృథ్వీకి నీకు నోటు దూరం చేత అంటే, పృథ్వీ అవునవును నిజమే నిజమే ఆయన కూడా ఒప్పుకుంటాడు అనమాట. తర్వాత మళ్ళీ నిఖిల్ ఇంకా నేను వెళ్ళిపోతాను అన్నాడు. అంటే పృథ్వీ చెప్తే అవునా నిఖిల్ అన్నాడా అనేసి విష్ణుప్రియ ఆశ్చర్యపోతుంది. అప్పుడు అభయ్ అంటాడు, ఆడేంది నేను వీడు అందరికీ వారంలో ఏదో ఒక సందేహం చాలే బొంగు వెళ్ళిపోదాం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అనలేక అదైతే వాస్తవం వస్తుంది మరి ఇంక. ఒక వంట బయట అంత ఫ్రీగా ఉండేవాళ్ళు ఒకసారి వెళ్ళి ప్రెజర్ కుక్కర్‌లో ఉన్నట్టుగా వెళ్ళి ఏం చేయాలి ఏంటా? ఈ కంటెంట్ ఏంటి? ఈ గొడవలేంటి? ఈ పంచాయతీలు ఏంటి? ఫుడ్ కోసం ఈ ఫ్రస్ట్రేషన్ ఏంటి? నిద్రొస్తూ పడుకోకుండా ఏంటి? ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఫస్ట్ వీక్‌లో ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటది. తర్వాత అలాగ అలవాటు పడతారనుకోండి. అది తర్వాత ఈ నిఖిల్ అండ్ ఈ సోనియాకి సంబంధించి చాలా సేపు కాన్వర్జేషన్ జరిగింది. కానీ వీళ్ళ జర్నీ నేను ఇంతకు స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా ఎట్లా ఉంటదో, ఏముంటదో అనిపిస్తే నాకెందుకు అనిపించింది అంటే ఇక్కడ ఏంటంటే సోనియా అక్కడ మణికంఠ కూడా వస్తా అంటుంది. నేను వీడికి లాస్ట్ వీక్ నామినేట్ చేయాలి. కానీ బతికిపోయాడు. చీఫ్ అవ్వడం వల్ల ఈ ఈ ఒక్క వీక్ అవకాశం ఇస్తా. కొన్ని వీక్‌నెస్‌లు చెప్పా. మారకపోతే ఖచ్చితంగా నామినేట్ చేస్తా. నాకు అలాగే నామినేట్ చేస్తేనే మారతారని పొడిచారు కదా! నేను అదే చేస్తా అంటుంది. అంటే ఏం మారాలంటే సాఫ్ట్ నేచర్‌తో ఉన్నాడు. అలా ఉండొద్దు మారాలని చెబుతాను అని చెప్పుద్ది. అట్లాగే బేబక్క విషయంలో కూడా గత వారమంతా చెబుతూనే ఉన్నా. రిపీటెడ్‌గా చెప్పా ఒకటే విషయం కానీ ఆవిడ పట్టించుకోలే. ఇప్పుడు ఆ కార్డ్ ఉంది కదా! యానిమల్ కార్డ్ అది ముందు పెట్టా. వింటే ఓకే. లేదంటే మళ్ళీ నామినేషన్ చేస్తా. చేయకపోతే ఏం చేస్తాం అని అంటుంది. అలాగే నీకెవరు నామినేట్ చేస్తారనుకుంటున్నావు అంటూ నిఖిల్‌నేమో మణికంఠ అడుగుతాడు. ఆ పేర్లు వద్దులే జస్ట్ రీజన్స్ చెప్పు ఏదనుకుంటావు అంటే అక్కడ చెప్తాడు. ఇదిగో ఏం వేస్తుంది, ఇంకేముంది ముందున్నట్టు లేడు, డల్ అయ్యాడు ఇలా చెబుతుంది అంటే మణికంఠ వెళ్ళిపోయాక సోనియా అతని క్లాస్ పీకుద్ది. దీనిపైన నిఖిల్‌కి తిడుతుంది. "నువ్వేం మనిషివిరా బాబు! భలేగా ఉన్నావే! ఎలా అలా ఎవరైనా చెబుతారా? ఎందుకు చెబుతున్నావు? ఈ పాయింట్ మీద రేపు నామినేట్ చేస్తారు. నీ పాయింట్ నువ్వు చెప్పక ఈ పాయింట్ మీద ఏస్తారు, ఆ పాయింట్ మీద ఏస్తారు. ఇంతకు ముందున్నట్టు యాక్టివ్ లేడు, ఇంతకు ముందున్నట్టుగా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, డల్ అయిపోయాడని చెప్పి ఏస్తారు. నువ్వెలా చెబుతావు? నీ పాయింట్ నువ్వే ఇచ్చుకుంటావా?" అని అడిగితే నిఖిల్ అంటాడు, పర్లేదు మణికంఠ గాడికి కావాలని చెప్పా. చూద్దాం వాడు ఎలా రియాక్ట్ అవుతాడేంటో రేపు క్లారిటీ వస్తుంది కదా అని చెప్పానని అతను అంటాడు. అంటే ఈ అమ్మాయి ఏమంటదంటే, "నీ బొందరా నీ బొంద. వాడికే క్లారిటీ లేదు. వాడికే ఎప్పుడు ఎలాగుంటాడో వాడికే తెలీదు. వాడు ఎలాగుంటాడో నువ్వు టెస్ట్ చేయడం ఏంటి మళ్ళీ" అనేసాక ఇంకో మాట అంటది. "అయితే నేను ఎవరిది తప్పైనా వేసేస్తా. ఫ్రెండ్ అయినా ఎవరైనా చూడండి. అభయన్న ఒకవేళ నామినేట్ తప్పు చేసినా వేసేస్తా. నామినేట్ చేస్తున్నా" అంటే అవునా అనలేక మాట్లాడుకుంటాం. అయితే ఇంతవరకు బానే ఉంది గానీ, ఇక్కడ ఈళ్ళు మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి చేతుల్లో పెడతానే కొద్దిగా లావంటి ఈ వేళ్ళు ఇలా లాగడం. ఇవన్నీ అక్కడ లైవ్ జరుగుతూ ఉండగానే ఒకవైపేమో మీమ్స్ అయితే వచ్చేస్తా ఉన్నాయి దీని మీద. అతను నాన్న ఏంట్రా రేపు పొద్దున్న నామినేషన్ ఎలా చెయ్యాలిరా? ఇవన్నీ అతను అడగడం. ఇవన్నీ నేనెప్పుడు చెబుతుందంటే 8 సీజన్‌లు ఓటీటీతో కలిపి 8దో సీజన్ ఇది ఇంతవరకు నేను రివ్యూలన్నీ చూస్తున్నా. ఇలాంటివన్నీ ఖచ్చితంగా బెడిసి కొడతాయి. వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేకపోయినా చక్కగా హెల్తీగా మాట్లాడుకున్నా ఓ అమ్మాయి, అబ్బాయి కూర్చునేటప్పుడు ఈ గోరుముద్దలు 'బిగ్ బాస్' హౌస్‌లో అబ్బాయికి అబ్బాయి తినిపించాలి, అమ్మాయి అబ్బాయి ఒకరికొకరికి గోరుముద్దలు, ఈ స్పూన్ ఫీడింగులు, ఈ చేతుల్లో పులిపెడతన్న వేళ్ళు విరవడాలు, లాగడాలు ఇవన్నీ ఆల్రెడీ మీమ్స్ మొదలైపోయినాయి. ఇలాంటి రాంగ్ పోర్ట్రే అవుద్ది. వాళ్ళకి వేరే ఇంటెన్షన్ లేదు. వాళ్ళు ఫ్రెండ్లీగా హెల్తీగా కూర్చొని మాట్లాడుకున్నా చూసే ఆడియన్స్ మాత్రం అపోనెంట్ కావచ్చు, వాళ్ళంటే గిట్టని వాళ్ళు కావచ్చు, ఆడియన్స్‌కి అందరికీ అందరూ నచ్చాలని లేదుగా. ఇందుకోసం వచ్చారా మీరు?
మరి ఆ రోజు ఇందాక విష్ణుప్రియ అంత ఫీల్ అయ్యో, అంత ఏడ్చో, ఎమోషన్ అయ్యో, మరి అలాంటప్పుడు ఎందుకు అని లెక్క ఉంటుంది. ఆల్రెడీ అక్కడ లవ్ నడుస్తుంది కదా, గ్రూప్స్‌లో సోషల్ మీడియాలో అయితే మీమ్స్ కూడా వచ్చేస్తాయి. ఆల్రెడీ నిన్న మొన్నటి బాగా అయింది. ఆ అమ్మాయి సోఫాలో కూర్చొని ఆయనకి ఇలా జుట్టు గురించి అంటున్నది కూడా వచ్చినాయి. దానికేదో రకరకాల బ్యాక్‌గ్రౌండ్ సాంగులు వేసి, మ్యూజిక్‌లు పెట్టి, బీజీఎంలు వేసి ఓ రచ్చ చేస్తా ఉంటారు. సో, నేను ఎప్పుడు అనేది అదే. ఈ గోరుముద్దలు తినిపించుకోవడాలు, వేళ్ళు విరవడాలు, ఈ మసాజులు, ఈ కేరింగులు, ప్యాంపరింగులు అక్కర్లా. నిన్న గాక మొన్న ఎళ్లారు 3 రోజులు కావాలా ముచ్చటగా, వారం కావాలా అప్పుడే ఇంత కేరింగ్‌గా, ఇంత ప్యాంపరింగ్‌గా అవసరమా మీకు? ఇందుకోసం వచ్చారని లెక్క వీళ్ళ చాయిస్ వీళ్ళిచ్చుకున్నట్టుగా ఆడియన్స్‌కి. ఇవి ఖచ్చితంగా నేను చెబుతున్నా కదా! ఇలాంటివి ఎవ్వరు చేసినా, ఏ సీజన్‌లో చేసినా బెడిసి కొట్టే అంశాలే తప్ప పాజిటివ్‌గా అయితే రాదు. అది అనేక సీజన్‌లో, అనేక సందర్భాల్లో నేనెప్పుడు అంటా, ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఎవరైనా బిగ్ బాస్‌కెళ్తే దయచేసి ఇలాంటి పొరపాట్లు చేయకండి. అయ్యేమంటారు ఆడియన్స్, వీడు ఇంట్లో అయితే ఇలాగే చేస్తాడా? ఇంట్లో అయితే పేరెంట్స్‌కో లేకపోతే ఫ్యామిలీ ఇంత కేరింగ్ తీసుకుంటారా? ఇక్కడికొచ్చేసరికి ఇవన్నీ వచ్చేస్తాయా? అని లెక్క పోతదది కేవలం క్లియర్‌గా. సో, అందువల్ల ఏంటంటే ఇలాంటివన్నీ చేయకపోతే బెటర్. అందుకనే వీళ్ళ ఫ్రెండ్‌షిప్ మరి ముందు ముందు ఎటెళ్తదో ఏమైతదో గాని ఇద్దరు కలిపి పైగా ఇంకోటేంటంటే చాలా సేపు హౌస్‌మేట్స్ గురించి, విష్ణుప్రియ గురించి వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నారు. ఇవి కూడా బ్యాక్ బెంచింగ్ కింద వస్తది. ఈ టాక్స్ అవన్నీ గూడా. పాజిటివా, నెగెటివ్ కొన్ని పాజిటివ్ ఉన్నాయి. చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడుకున్నారు. కొన్ని అదర్ హౌస్‌మేట్స్ గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ ఉన్నాయి చూస్తే, ఇవన్నీ ఏంటంటే ఇది హాబిట్ కూడా మంచిది కాదు. ఇలా కూర్చొని వేరే హౌస్‌మేట్స్ గురించి మాట్లాడుకోవడం అనేది గూడా. సో, అయితే సరే చూద్దాం మరి ఇంక నేనైతే ఇద్దరు స్ట్రాంగ్‌గా ఇంక వేరే వాళ్ళ గురించి మాట్లాడరు, పట్టించుకోకుండా వీళ్ళ పని ఆళ్ళు చేసుకుంటారు అనుకున్నా. బట్ ఇలాగైతే చాలా సేపు మాట్లాడారు. చూద్దాం మరి అందరూ మాట్లాడుతున్నారు. కాకపోతే అందులో అదర్ కంటెస్టెంట్స్ గురించి ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే అది ఖచ్చితంగా నెగెటివ్ పోర్ట్రే అయితదేమో. గత సందర్భంలో చూసాం. అలాగే ఈ అమ్మాయి అంటది అక్కడ సోనియా. పృథ్వీ కూడా ఇప్పుడిప్పుడు మాట్లాడుతున్నాడు, ఓపెన్ అయితున్నాడు. రేపు మరింత మాట్లాడుతాడు. ఎవరైనా అంతే ఇక్కడ. విష్ణుప్రియ మొదట్లో కేవలం తను డిటాక్స్ అన్నది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? రేపు మరింత మారుతుంది. ట్రూ కలర్ బయటకొస్తుంది. ఎవరైనా అంతే, నేనైనా అంతే, నువ్వేనా అంతే అన్నట్టుగా మంచిగానే చెప్పింది. అది కరెక్ట్. హౌస్‌లో ఏ లైట్ తీసుకుందాం అనుకున్నా సరే ఆటోమేటిక్‌గా ఆటలో ఇన్వాల్వ్ అయితారు. అవతల వ్యక్తిలో కంటెస్టెంట్స్ తలకి ఏదైనా పాయింట్ చెప్పేటప్పుడు వాళ్ళు ట్రిగ్గర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా కాదులే నువ్వెంత డి అంటే డి అని పాయింట్ డిఫెండ్ చేసుకుంటారు. ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు బేబోకి చూడండి. మొదటి 4 రోజులు అసలు కిక్కురు కక్కురు అనలే. వచ్చే ముందు 2 రోజులు ఇక నేను ఇంతేరా బాబు నాకేంది నేను ఓపెన్ అయితేనే అనలా. అలాగే ఇప్పుడు నిఖిల్ అనట్లా. రేపు ఏదో ఒకటి తేల్చుకుంటా ఎవడేమనుకోని అనట్లా. అలాగే ఆటోమేటిక్ గేమ్‌లో ఓపెన్ అయితారు అంతే. ఎవరైనా ఓపెన్ అవ్వాల్సిందే. లెక్క ఆ అమ్మాయి మంచి మాట చెప్పింది ఈళ్ళకి. అలాగే విష్ణుప్రియ మొసలి కన్నీరని వేసింది కదా! నిజంగా నేను అలా చేయాలనుకుంటే మరింత ఏడ్చేదాన్ని గదా! కానీ నాకది ఇష్టం ఉండదు. అందుకే అప్పటికి ఆపుకుంటూ ఇంక తట్టుకోలేక ఏడుపు బయటకొచ్చేసిందని గూడా చెప్పుద్ది. చెప్పినాక నిఖిల్ అంటాడు. విష్ణుప్రియతో చెప్పాడంట. "విష్ణుప్రియ నువ్వు నాతోనో, అభయ్‌తోనో ఉన్నట్టుగా సోనియాతో అంటే కుదరదు. నీకు నోటి దూల ఎక్కువ. నువ్వు నోరు జారుతా ఉంటావు చూసుకో" అని విష్ణుప్రియతో చెప్పాను అంటాడు. చెప్పాడంట. "సోనియాతో అలాగుండదు. తీసుకోదామె. రిసీవింగ్ మైండ్ సెట్ నాకుంది. నేను తీసుకుంటా. నాకు నీకు ఫ్రెండ్‌షిప్ ఉంది. నీకు నోటి దూల ఉంది. బట్ ఓకే. మరి అందరి దగ్గర నడవదు చూసుకో" అని చెప్పాడంట. అలాగే అనిందంటే మరి అయితే ఆ అమ్మాయి క్యాజువల్‌గా స్టార్ట్ చేసింది కదా! అది అనుకోకుండా అక్కడితో సోనియాకి మళ్ళీ సారీ చెప్పేసిన తర్వాత ఆవిడ బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆపేసుంటే బాగుండేది. ఆ తర్వాత మళ్ళీ ఈవిడ అక్కడికెళ్ళి ఇంకా ఎలా ఇది చేసుకుంటాం అన్నావా నెక్స్ట్ పంచాయతీ ఎళ్ళిపోయారు. ఇంక నెక్స్ట్ సోనియా అంటది, "గత వారం నామినేట్ చేస్తావా?" అని విష్ణుప్రియ అడిగిందంట. నేనెప్పుడు అలా జేయను. నువ్వు నా దృష్టిలో నామినేషన్‌లో ఉండవు. లైట్ హార్టెడ్‌తో ఉంటావు. ఫ్యామిలీ అన్నాక అందరూ ఉంటారు కదా! నవ్వుతూ, నవ్విస్తూ, జోకులేసుకుంటా. సో, అలాగే అనుకున్నాను. బట్ ఇప్పుడు మరి చేసే పరిస్థితి తప్పేటట్లేదు అన్నట్టుగా చెప్పుద్ది. ఇక్కడ ఆయన అంటాడు నిఖిల్, "విష్ణు నాది రిసీవింగ్ బిహేవియర్ నేను తీసుకుంటా. బట్ ఆవిడ అట్లా తీసుకోదు గనక అందరూ పెరిగిన పరిస్థితులు అన్నీ ఒకలా ఉండవు కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు. సో, చూసుకో, చెక్ చేసుకో" అని చెప్పాడంట. ఈవిడ కూడా అదే అంటది. పక్కనే ఉంటది. అన్‌కంఫర్టబుల్ అనిపిస్తుంటది. నాకే ఇబ్బందిగా ఉంటది. అది కూడా నేను చెప్పాననే లెక్క. అలాగే నిఖిల్ మణికంఠతో అదే అన్నా నీకు కంఫర్ట్ ఉన్నవారితో ఏం మాట్లాడినా మణికంఠతో కూడా నిఖిల్ చెప్పాడంట. "అరేయ్! మనకు కంఫర్ట్ ఉండే వాళ్ళతో ఏం మాట్లాడుకున్నా పర్వాలే. బట్ కంఫర్ట్ లేనప్పుడు మాత్రం కుదరదు" అని. ఇది మాత్రం కరెక్ట్ 100%. ఇప్పుడు ప్రేరణ, సీత కూడా ఎగ్జాంపుల్ అదే. వాళ్ళకి కంఫర్ట్ లేదు. లేనప్పుడు ఆ బాటిల్ డస్ట్‌బిన్‌లో తీసినా, వేసినా ఏదైనా అబ్జెక్షనే. కంఫర్ట్ ఉందనుకోండి, మజాక్ చేసింది, సరదాగా అనింది, జోక్ చేసిందని సీత కూడా తీసుకుంది. కంఫర్ట్ లేదు గనక ఆల్రెడీ ఫీల్ అయింది. హర్ట్ అయింది. అలా కంఫర్ట్ ఉంటే పెద్దగా పట్టించుకోరు. లైటే తీసుకుంటారు. అది లేనప్పుడు అన్నీ పెద్దది భూతద్దంలా కనిపిస్తాయి. నెగెటివ్ వైబ్ వస్తాయి. ఇవన్నీ కుదురుతాయి. సో, నిఖిలేమో విష్ణుప్రీతి కూడా ఇదే చెప్పాడంట. సో, ఇప్పుడు సోనియాకి నాకు ఒక బాండ్ కుదిరింది. ఫ్రెండ్‌షిప్ ఉంది. ఏదైనా మాట్లాడుకోగలం. బట్ అట్లా మీకు లేనప్పుడు అది అనకుండా ఉంటేనే బెటర్ అనేదైతే చెప్పాడంట. సో, అలాగే ఈ సోనియా అయితే మళ్ళీ నిఖిల్‌కి చాలా విషయాలు చెప్తుంది. స్ట్రాంగ్ లేడు, డల్ అయ్యాడు, ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, నామినేట్ చేస్తాడు. నువ్వెందుకు చెబుతావు? అలా చెప్పకూడదు. చేసేటప్పుడు ఎమోషన్‌తోనే చేస్తాం కదా! క్లారిటీ లేకుండా చేశా నీకు నువ్వు చెప్పకు. నీ పాయింట్లు నువ్వైతే ఇవ్వు. కుకింగ్ అందరితో చేస్తున్నావు, పాజిటివ్‌గా ఉంటున్నావు. అందరితో అలాగే ఉండేటప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తావు? నువ్వు చెప్పగలగా
అని చెప్పేసి అంటది ఇక్కడ అంటది. మణికంఠ గాడు ఎలా రియాక్ట్ అవుద్దని, నీ బొంద వాడు ఎలా బిహేవ్ చేస్తాడో వాడికే తెలీదు నీకేంది అని లెక్కైతే చెబుతది. సో, మొత్తానికి కొన్ని పాయింట్లయితే బాగున్నాయి. అయితే నాకు అర్థం కాని విషయం ఏందంటే, సోనియా ఒక పక్కేమో మీరు ఫ్రెండ్సు కలిపాడతారా అన్నట్టు మాట్లాడింది. మరి ఇప్పుడేమో ఇతడికి నువ్వు ఈ పాయింట్లన్నీ చెప్పుకొని, ఈ వీక్‌నెస్‌లు నువ్వే ఇచ్చుకొని, నువ్వు కుకింగ్‌లో బాగానే ఉంటున్నావు, అందరితో పాజిటివ్ రిలేషన్‌తో ఉంటున్నావు. అలాంటప్పుడు నేను డల్ అయ్యాను, డౌన్ అయ్యాను, ఫస్ట్‌లో ఉన్న ఇనిషియేట్ లేదు, ఇప్పుడు డామినేషన్ అన్నారు, ఇప్పుడు అది లేదు, ఇది లేదని పాయింట్‌లేస్తారని నువ్వే ఎందుకు చెప్తున్నావు? అట్లా చేయకు తన ఫ్రెండ్ అయిన నిఖిల్‌ని కాపాడుకునే ప్రయత్నం తీవ్రంగా చేస్తుంది. మరి అవతల వాళ్ళు అదే పని చేస్తారు కదా! మళ్ళీ ఒక దగ్గర అంటది, లేదు తప్పు చేస్తే ఎవరైనా సరే పాయింట్ ఉంటే తప్పు చేస్తే నామినేట్ చేసేస్తా అంటది. అంటే ఆమె స్టేట్మెంట్స్ ఆమె నాకు ఇక్కడ అర్థం కాలేదు. కాంట్రడిక్షన్ చేస్తున్నామని. ఒక దగ్గరేమో నువ్వేనే ఏసేస్తున్నా అంటది. మరోవైపు నువ్వు ఇలా చెప్పుకొని, లూప్స్ చెప్పుకొని, మైనస్‌లు చెప్పుకొని, నువ్వే అవతల వాళ్ళకి పాయింట్స్ ఇవ్వక, నువ్వు ఎలాగైతే ఎలగరా నీ బొందరా అని కూడా అంటా ఉంది. నాకైతే వెరైటీగా అనిపించింది వీళ్ళది. మొత్తం చూద్దాం వీళ్ళ ఫ్రెండ్‌షిప్ అని. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంకో మాట అంటది. ఆ మణికంఠన్ గాని ఎవరినైనా మనమే కదా కాన్ఫిడెంట్ నింపాం, పాజిటివ్‌గా తయారు చేసాం అన్న ఫీలింగ్ వస్తే మనకే హ్యాపీ కదా! బట్ ఇక్కడ ఎవ్వరు మనకి ఎక్కడ చెప్పరు. ఎళ్ళేటప్పుడు ఆ రోడ్డు మీద పడేసిపోతారు. అందరూ గేమ్ ఆడుతున్నోళ్ళకి ఈ పాయింట్ కూడా మంచిగానే చెప్పింది. నిఖిల్ కూడా అంటాడు. కొంతమందితోనే ఆ ఎండ్ వరకు పాజిటివ్ వైబ్ ఉంటది. నువ్వు నన్ను దత్తత తీసుకో అంటాడు మళ్ళీ ఇక్కడ. దత్తత తీసుకొని కొడుకుగా తీసుకోవచ్చు కదా! అని మళ్ళా వద్దొద్దులే ఫ్రెండ్‌గా ఉండు. తల్లిగా అయితే మళ్ళీ నన్ను తంతావు అనేసి అంటాడాయన. ఇవన్నీ గూడా. సో, మొత్తానికి అతను కూడా ఎళ్ళిపోతానన్నాడు. అంటే అలాగ ఎళ్ళిపోతాను అనకు, ఇలాగ అనకు, అలాగని మొత్తానికి ఫ్రెండ్‌గా కౌన్సెలింగ్‌లయితే ఇస్తుంది. మోటివేషన్ అయితే చేస్తుంది. మొత్తానికి ఇవి మిడ్‌నైట్ టాక్స్. మరి మీకేమనిపిస్తుంది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అట్లాగే నామినేషన్ వేరే లెవెల్‌లో జరుగుతా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి మరొక అప్డేట్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తా. ఎవరు చేశారు? ఎట్లా చేశారు? ఎందుకు చేశారని.